బాల్యం అన్నది చాలా ప్రధానమైన ప్రతి అవును ఒక్కరి సార్. జీవితంలో కూడా ప్రభావం చూపించే ఒక గొప్ప సమయం అది. సో బాల్యంలో మనం ఎలా మనల్ని మార్చుకుంటాము. తర్వాత సమాజంలో, తర్వాత మన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వీరు ఎటువంటి ప్రభావం అవును. చూపిస్తారన్నది ఒక వ్యక్తి ముందుకు ఎదగడానికి చాలా ప్రధానమైన అంశం. అందుకనే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అంటారు, బై ది టైమ్ యూ బికమ్ 16 ది మోల్డ్ ఈస్ కాస్ట్ అంటాడు. అంటే 16 సంవత్సరాలు వచ్చేసరికి మీరు ఏం అవ్వాలనుకుంటున్నారన్నది నిర్ణయం అయిపోతుంది. అవును. కాబట్టి 16 సంవత్సరాల తర్వాత మార్చే ప్రయత్నం ఎక్కువగా జరగలేదు. అందువల్ల ఏంటంటే బాల్యం అన్నది ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో కూడా ప్రధానమైన భూమిక పోషిస్తుంది అన్నమాట. అందుకనే చార్లీ చాప్లిన్ గారిని ఒకసారి అడిగితే, భగవంతుడు ప్రత్యక్షమై మీ ముందు కోరుకుంటే ఏం కోరుకుంటారంటే, నా బాల్యాన్ని మళ్ళీ నాకు ఇవ్వండి అని కోరుకుంటాను అన్నాడు. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క గమనంలో బాల్యం అన్న యొక్క ప్రభావం. అప్పుడు ఈ విధమైన ఇన్ఫ్లుయెన్సెస్ ఏవి ఉండేవి కావు. మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు టీవీ ఉండేది కాదు. తర్వాత వచ్చేసి ఈ విధమైన ఈ మొబైల్ ఫోన్లు ఇవి ఇంకా అవుట్ ఆఫ్ క్వశ్చన్. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మేము పెరిగాం. కాబట్టి ఈ ప్రభావాలు లేకుండా ప్రతి విషయం కూడా మనమే చేయాలి అన్న ఒక ధోరణి. సపోజ్ ఏదైనా కాలేజీలో, స్కూల్లో ఎంటర్టైన్మెంట్ కావాలంటే మనమే స్టేజ్ మీదకి వెళ్ళేవాళ్ళం, మనమే పాత్రధారణ చేసేవాళ్ళం, మనమే డ్రామాల్లోనో, నాటికల్లోనో భాగస్వామి అయ్యాం. అందువల్ల ఏంటంటే ఒక వ్యక్తి యొక్క 360 డెవలప్మెంట్ అన్నది ఏదైతే ఉందో ఆ కాలంలో జరిగేది. తర్వాత చదువులకి ఇప్పుడు ఉన్నంతగా అటు తల్లిదండ్రులు కానీ, ఇటు పాఠశాలలు కానీ ఇప్పుడు ఏంటంటే మార్కులు సంపాదించడం మాత్రమే విద్య యొక్క పరమావధి అన్న పరిస్థితులు ప్రస్తుతం. కానీ అప్పుడు ఆ విధంగా ఉండేది కాదు. చదువుకి అంటే విద్యకు చాలా ప్రాధాన్యత ఉండేది. అంటే ఇప్పుడు సాక్షరతకు ప్రాధాన్యం వస్తున్నారు. అంటే ఎలాగోలాగా తెచ్చి మార్కులు తెచ్చుకోవాలన్నది. కానీ అక్కడ ఏంటంటే మీకు మార్కులతో పాటు ఒక వ్యక్తిగా మీరు ఎలా అభివృద్ధి చెందుతున్నారన్న దాని మీద కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే అప్పుడు ఉపాధ్యాయులు మన విషయాల్లో చాలా జాగ్రత్తగా చూసేవాళ్ళు. ఒక్కొక్క విద్యార్థి ఎదగాలి అన్న ధోరణి వాళ్ళలో ఉండేది. ప్రస్తుత కాలం నేను చూస్తున్నది ఏంటంటే, మేము సిలబస్ కంప్లీట్ చేశాము కాబట్టి మాకేం సంబంధం లేదు. తర్వాత తల్లిదండ్రులు పిల్లలు కూడా ఎలా ఉన్నారంటే, ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్లో మేము ఫీజులు కడుతున్నాము, వాళ్ళు చెబుతున్నారు. ఒక రకమైన వ్యాపార ధోరణి, వ్యాపార సంబంధాలు, కమర్షియల్ రిలేషన్స్ వచ్చాయి కానీ పర్సనల్ రిలేషన్స్ దూరం అయ్యాయి. సో దానివల్ల ఏంటంటే విపరీతమైన పరిణామాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, సమాజంలో చూస్తుంటే చాలా మంది ఆర్థిక నేరాలు చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఎక్కడో చదువుకున్న వాళ్ళే, ఏదో స్కూల్లో చదువుకున్న వాళ్ళే, ఏదో కాలేజీలో చదువుకున్న వాళ్ళే. మరి వాళ్ళందరూ కూడా మనం ఏమనుకుంటాం, విద్య సంపాదించడం ద్వారా మనం ఇటువంటి విషయాలకు దూరంగా వెళతాం అనుకుంటాం. కానీ ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళే ఇటువంటివి చేస్తున్నారంటే విద్య ఏదైతే కావాలో సమాజంలో ఆ ప్రభావం లేదు. తర్వాత ఉపాధ్యాయులకున్న స్థానం కూడా సమాజం క్రమక్రమంగా తగ్గించేస్తారు. అందుకని నిన్న పేపర్లో చూశాను, నాని పాల్కీవాలా గారు అన్నారు, మొత్తం సమాజంలో మార్పులు తీసుకురావాలంటే, ఒక ప్రజాస్వామ్యం బాగుండాలంటే ఉపాధ్యాయుల పాత్ర చాలా ముఖ్యమని అన్నారు. అందువల్ల మీ ఛానల్ ద్వారా నేను ప్రజలకు చేస్తున్న విన్నపం ఏంటంటే, ఉపాధ్యాయులు చాలా ప్రధానమైన అంశం, ప్రధానమైన భాగం మన జీవితంలో. కాబట్టి వారికి గౌరవం ఇవ్వండి. చాలా స్కూల్స్లో ఏం చేస్తున్నారంటే, మాస్టర్ ఏదో ఒక చిన్న మాట అన్నారు, టీచర్ ఏదైనా మాట అన్నారు, వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి అక్కడ మాస్టర్ని తిట్టడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ పోతుంది. నేనెందుకు పట్టించుకోవాలి, నేను బోర్డు మీద వీళ్ళకి పాఠం చెప్పి వెళ్ళిపోతే చాలన్న ధోరణి చాలా మందిలో చూస్తున్నాను. కాబట్టి ఈ మార్పులు ఒకటి రావాలి. కానీ ఇవన్నీ చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా మేము చిన్నతనంలో వీటన్నిటినీ కూడా అనుభవం. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే, మేమందరం ప్రాజెక్ట్ కాలనీలో ఉండేవాళ్ళం. ఇప్పుడు సమాజంలో చూస్తుంటే, ముఖ్యంగా ఈ ప్రాంతం కాదు కానీ ఆంధ్రప్రదేశ్కి వెళితే ఎక్కడ చూసినా కులాలనే మాట్లాడుకుంటున్నారు. స్టిల్ ఇప్పటికీ కూడా భయంకరంగా. మాకు అసలు ఎవరి కులాలు ఏంటన్నో మాకు తెలియదు. మేము అటువంటి వాతావరణంలో పెరిగాం. మానవత్వం దానికి ప్రాధాన్యత ఇవ్వబడింది అక్కడ మా దాంట్లో. తర్వాత ధనిక పేద డిఫరెన్సెస్ కూడా తెలియకుండా పెరిగాం మేము. ఎందుకంటే అక్కడ చీఫ్ ఇంజనీర్గా పనిచేసేవాళ్ళు ఉండేవాళ్ళు, ఒక చిన్న ప్యూన్గా పనిచేసేవాళ్ళు కూడా ఉండేవారు. కానీ వాళ్ళ పిల్లల దృష్టిలో ఏమాత్రం కూడా ఈ వ్యత్యాసం చూపించబడేది కాదు. చీఫ్ ఇంజనీర్ పిల్లవాళ్ళైనా, ప్యూన్ పిల్లవాళ్ళైనా ఒకే విధమైన ధోరణి స్కూల్లో ఉండేది, ఉపాధ్యాయుల దగ్గర నుంచి ఉండేది. ఎవరు బాగా చదువుకుంటున్నారో వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగేది. సో ఇటువంటి మంచి వాతావరణంలో పెరిగి ఆ బాల్యం ఒక అద్భుతమైన దిశగా మేమంతా కూడా ముందుకు వెళ్ళగాం. తర్వాత వచ్చేసి భాష యొక్క ప్రభావం కూడా చాలా ఉండేది. మేము చదువుకుంటున్న సమయంలో లాంగ్వేజెస్
తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఈ మూడిటికి చాలా ముఖ్యంగా ప్రాధాన్యత తెలుగుకు ఉండేది. ఎందుకంటే మాతృభాషలో ఎప్పుడైతే నేను మొత్తం కూడా మాతృభాషలోనే చదివాను. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగులోనే చదివాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో ఇంగ్లీషు, ఆ తర్వాత ఇంజనీరింగ్ ఇంగ్లీష్లోకి వెళ్ళడమే. ఎందుకంటే మాతృభాష ప్రాధాన్యత చాలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంగ్లీష్ మాట్లాడినా కూడా ముందు నా మనస్సులో తెలుగులో మాట్లాడుకుంటాను. తెలుగులో మాట్లాడిన దాన్ని నేను తర్జుమా చేస్తాను, దాన్ని ట్రాన్స్లేట్ చేసి మాట్లాడతాను. ఇదంతా కూడా నానో సెకండ్స్లో అవుతుంది, మనకు తెలియదు. కానీ మాతృభాషలో ఉన్న ఫౌండేషన్ ఏదైతే ఉంటుందో, మూలాలు ప్రభావంగా ఉన్నప్పుడు చెట్టు బాగా ఎదగాలంటే వేళ్ళు బలంగా ఉండాలి. ఆ బలమైన వేళ్ళు మన మాతృభాష అందించగలదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ మీడియం అన్న ధోరణితో అటు తెలుగు రావట్లేదు, ఇంగ్లీష్ రావట్లేదు. ఆ ప్రభావంలో పడి కొట్టుకుంటున్నాం మనం. అందువల్ల నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకున్నా కూడా అందులో 5వ తరగతి వరకు లేకుంటే 8వ తరగతి వరకు మీరు మాతృభాషలో బోధించండి అని చెబుతున్నారు. మీరు యాక్చువల్గా ఒకసారి చూస్తే ప్రపంచంలో నోబెల్ ప్రైజెస్ అనేవి చాలా ముఖ్యమైనవి. నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్న వాళ్ళని ఒక్కసారి మీరు అనలైజ్ చేస్తే 96% మంది వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ మాతృభాషలో చదివిన వాళ్ళే అన్నది మనం గమనించాలి. ఎందుకంటే మాతృభాష మనలో క్రియేటివిటీని తీసుకొస్తుంది. నేను సులభంగా అర్థం చేసుకోగలను. ఇంగ్లీష్లో ఏంటి, నేను ముందు దాన్ని కంఠస్థం చేయాలి, బట్టి పట్టిన దాన్ని నేను రాయాలి. మాతృభాషలో సరళంగా వస్తుంది నాకు, ఎందుకంటే అమ్మ భాష, అమ్మ మాట్లాడే భాష ఎంత సరళంగా ఉంటుందంటే అంత సులభంగా ఉంటుంది మనకు, అంత మాధుర్యంగా కూడా ఉంటుంది. అందువల్ల మళ్ళా ప్రభుత్వాలకు మీ ద్వారా నేను చేస్తున్న విన్నపం ఏంటంటే, లెట్ us గో బ్యాక్. ఇంగ్లీష్ అన్నది కమ్యూనికేషన్ కోసం కావాలి. మీరు ప్రపంచంలో తిరుగుతున్నా, ఎక్కడైనా పెడుతున్నా, ఇంగ్లీష్ అన్నది కమ్యూనికేషన్ కావాలి. మీ ఫౌండేషన్స్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మీరు మీ భాష ఉపయోగించుకొని, మాతృభాష చక్కగా ఉంటే ఇతర భాషలు నేర్చుకోవడం చాలా సులభం. నేను 5 భాషలు మాట్లాడతాను. దానికి ప్రధానమైన కారణం నాకు తెలుగు బాగా వచ్చు. నాకు చిన్నతనంలో మా ఇంట్లో కానీ, మా స్కూల్లో కానీ మా తెలుగు మాకు దృఢమైన పునాది వేశారు. దాని మీద బ్రహ్మాండమైన కట్టడాలు మనం కట్టుకోవచ్చు. ఇప్పుడు పిల్లల్లో నేను అదే చూస్తున్నాను అన్నమాట. సో ఆ విధంగా మాతృభాష యొక్క ప్రాధాన్యత పెరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి అందుకనే అంటారు, ఆయన ఒక కవి అన్నారు, ఇంగ్లీష్ భాషను కాటుకగా వాడుకో అంటారు, ఒళ్ళంతా పూసుకోకు అంటాడు. కాబట్టి ఆ విధంగా ఇంగ్లీష్ మాట్లాడాలి. ఇంగ్లీష్ వద్దని నేను అనట్లేదు. ఫౌండేషన్ గట్టిగా పెట్టండి, మంచి పునాదులు గట్టిగా వేయండి. ఆ తర్వాత ఏ భాష అయినా సులభంగా నేర్చుకోవచ్చు అన్నది మనమంతా కూడా నేర్చుకోవాల్సిన అంశం. ఆ విధంగా బాల్యం చాలా చక్కగా నడిచింది. బాల్యం మళ్ళా నేను కూడా చార్లీ చాప్లిన్ గారు, ఇప్పుడు మేమందరం కూడా కలిసి ఉంటాం. మా స్టూడెంట్స్, మేము చదువుకున్న వాళ్ళందరం కూడా ఇప్పుడు కూడా ఒక గ్రూప్గా ఉంటాము. ఇప్పుడు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటాము. మా స్కూల్లో ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం పెట్టి మళ్ళీ అందరూ కలుస్తుంటాము. మా ఉపాధ్యాయులను కలుస్తుంటాం. అండ్ ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్. ఆ ఫీలింగ్ను మళ్ళీ ఈ జనరేషన్ పోగొట్టుకుంటుందేమో అనిపిస్తుంది నాకు. దాన్ని తీసుకురావాలని మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను. సార్, మీ బాల్యం ఎట్లుందంటే అది కూడా ఒక లెసన్లో ఉంటే తెలుసుకునే విధంగా ఉండే, ఇంత బాగుంటుందా బాల్యం అనేది. బట్ ఇప్పటి జనరేషన్ వచ్చేసరికి బాల్యం అనేది వాళ్ళకి తెలియట్లేదు. అంటే ఒక అమ్మమ్మ, తాతయ్య, అమ్మ నాన్న విలువ, ఒక అక్క తమ్ముడు విలువ, అలాంటివి ఏం లేవు. అండ్ ఇప్పుడు మీరు మాట్లాడినట్టు గురువుల గురించి మాట్లాడితే సార్, ప్రధాన పాత్ర వాళ్ళదే. మన చిన్నప్పటి నుంచి మనకు విద్యాబుద్ధులు నేర్పించవలసిన బాధ్యత వాళ్ళదే. కానీ వాళ్ళు కూడా ఇప్పుడు ఎంతటి దారుణాలకు దిగజారుతున్నారంటే సరే, చిన్న చిన్న పిల్లల్ని కూడా వదిలేట్లేని సిచ్యువేషన్స్ని మనం చూస్తున్నాం సార్. సో అలాంటి వాళ్ళకి అసలు ఏం చెప్తారు మీరు? అంటే ఏంటంటే, ఇది కలికాలంలో ఉంటున్నాం మనం. ఈ కలికాలంలో కూడా ముఖ్యంగా ఈ మీడియా ప్రభావం, అంటే ఎస్పెషల్లీ సోషల్ మీడియా ప్రభావం, ఇవంతా కూడా వ్యక్తుల యొక్క చిత్రీకరణ, వ్యక్తుల యొక్క ఆలోచన విధానం, ఇవన్నీ కూడా మారిపోయాయి. అంటే ఒక బాధ్యతాయుతమైన భూమికలో ఉన్నామన్నది కూడా వాళ్ళకు గుర్తు చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే సమాజంలో భగవద్గీత చూసుకున్నా కూడా సమాజంలో గౌరవింపబడ్డ వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారో మిగతా సమాజం కూడా ఆ విధంగా ప్రవర్తిస్తుంది అంట. కాబట్టి ఇందులో ప్రధానమైన పాత్ర పోషించే వాళ్ళు ఉపాధ్యాయులు. కాబట్టి ఉపాధ్యాయ ప్రవర్తన అన్నది చాలా ముఖ్యం. ఇప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తుంటే చాలా బాధాకరం. మీరు అన్న విషయాలు ఏవైతే ఉన్నాయో, పిల్లల మీద, చిన్న చిన్న పిల్లల మీద, స్కూల్లో చదివే పిల్లల మీద వాళ్ళ లైంగిక శోషణ, ఇవన్నీ కూడా చదువుతుంటాం. చాలా హృదయ విదారకంగా ఉంటాయి అటువంటి సమయం. కాబట్టి ఇటువంటి బ్యాడ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని బట్టి మనం వేరుపడేయాలి. అందుకనే ఉపాధ్యాయ వృత్తిలో వెళుతున్న వాళ్లకు సైకలాజికల్గా కూడా టెస్ట్ చేయాలని నేను అంటాను. వాళ్ళ సైకాలజీ ఎలా ఉందన్నది కూడా తెలియజేయాలి మనం. ఎందుకంటే ఇప్పుడు ఆర్మీలో చేరితే SSB అని ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. అందులో ఒక వ్యక్తి యొక్క సైకాలజీ అంతా కూడా స్టడీ చేయడం జరుగుతుంది. ఆ సైకాలజీ బట్టి ఈ వ్యక్తి ఆ వృత్తికి సూటబుల్గా ఉన్నాడా లేదా అన్నది కూడా చూడాలి.
సో ఇటువంటి పరిస్థితులలో ఇటువంటి సైకలాజికల్గా కూడా చూడగలగాలి, వాళ్ళ మీద ఉండాలి. తర్వాత పేరెంట్ టీచర్ కాంటాక్ట్స్ కూడా ఎక్కువగా ఉండాలి. అది కూడా చాలా ముఖ్యమైన విషయం. సాధారణంగా చాలామంది తల్లిదండ్రులు ఏమనుకుంటే మేము కాలేజీకి పంపించేస్తున్నాం, స్కూల్కి పంపించేస్తున్నాం, మా బాధ్యత తీరిపోయిందని వాళ్ళు చూసుకుంటారు. ఇంకా వాళ్ళు చూసుకుంటారు. ఇది అవుట్ సోర్సింగ్ కాదు, ఈ అవుట్ సోర్సింగ్ కాన్సెప్ట్ ఇది. అంటే మేము మీకు ఇచ్చేసాం, మీరు చూసుకోవాలి. ఎప్పుడైనా ఒక వ్యక్తి యొక్క ఎదుగుదలకు అమ్మ నాన్నలు ఉపాధ్యాయులు ఇద్దరు కూడా కారణమవుతారు. ఈ దేశం కాదు, ప్రపంచంలో గొప్పవాళ్లుగా ఎదిగిన వ్యక్తుల జీవిత చరిత్రలు అన్నీ చదివినా కూడా అందులో తల్లిదండ్రుల పాత్ర, ఉపాధ్యాయుల పాత్ర చాలా ముఖ్యం. అందుకు మహాభారతమే తీసుకుంటే కౌరవులకి పాండవులకి ఇద్దరి ద్రోణాచార్యుడే నేర్పించాడు విలువిద్య. మరి కౌరవులుగా ఎందుకు ఉండిపోయారు, పాండవులు ఎందుకు అయ్యారు? తల్లిదండ్రుల యొక్క పాత్ర, పెంపకం. ధృతరాష్ట్రుడు, గాంధారీదేవి పెంపకం, ఇతర కుంతి, మాద్రి వీళ్ళ పెంపకం. వీటి మధ్యలో గురువు ఒకరే. తల్లిదండ్రుల పాత్ర ముఖ్యమైనది. ఎవరి జీవితమైనా తీసుకోండి, వివేకానందుల వారి జీవితం తీసుకోండి, వారి తల్లిదండ్రులు, తర్వాత వచ్చేసి గురువు రామకృష్ణ పరమహంస, శారదామాత, వీరిద్దరూ కలిశారు, బ్రహ్మాండమైన వ్యక్తి చేశారు. డాక్టర్ అబ్దుల్ కలాం, జైనులాబ్దీన్, తర్వాత ఏషియమ్మ, ఇక్కడ శివసుబ్రహ్మణ్యం అయ్యారు, వీళ్ళిద్దరూ కలిశారు, మహానుభావుడు డాక్టర్ అబ్దుల్ కలాంగా ఎదిగారు. శివాజీ, ఛత్రపతి శివాజీ మహారాజ్, జిజియామాత, తర్వాత సమర్థ రామదాస్, దాదాజీ కోండ్దేవ్, వీరిద్దరి యొక్క కలయిక వీరు చేశారు కాబట్టి ఛత్రపతి శివాజీగా మారారు. కాబట్టి ఈ వ్యక్తుల జీవితాల్లో కేవలం తల్లిదండ్రులు, కేవలం ఉపాధ్యాయులు వారి వారి భూమిక పోషించడం కాదు, ఇద్దరూ పోషిస్తే తప్ప ఆ వ్యక్తులు గొప్ప స్థాయికి ఎదగరనేది మనకు చరిత్ర చెబుతోంది. సో ఆ విధమైన విశ్వనాథ్ దత్త గారు, భువనేశ్వరి దేవి, వివేకానందుల వారి కేసు తీసుకుంటారు. సో ఈ విధంగా చూస్తే తల్లిదండ్రులు తమ పాత్ర గురించి సమగ్రమైన పరిజ్ఞానం ఉండడం చాలా అవసరం. మనం స్కూల్కి అవుట్సోర్సింగ్ చేసామని అనకూడదు, వాళ్ళ భూమిక చాలా ముఖ్యమైనది. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా పేరెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు మీ భూమిక చాలా ప్రధానమైనది అని వాళ్ళకి చెప్తున్నారు. కాబట్టి పిల్లలకు సమయం ఇవ్వడం, పిల్లలతో సమయం గడపడం. చాలా మంది తల్లిదండ్రులు మా పిల్లలు సెల్ ఫోన్లో ఉండిపోతున్నారంటారు. మీరు సెల్ ఫోన్లో ఉంటే మీ పిల్లలు సెల్ ఫోన్లో ఉంటారు. మీరు సినిమాల్లో ఉండిపోతే మీ పిల్లలు సినిమాల్లో ఉంటారు. మీరు అపశబ్దాలు మాట్లాడితే మీ పిల్లలు అపశబ్దాలు మాట్లాడతారు. కాబట్టి మీరు ప్రథమ గురువులు అన్నది మర్చిపోకండి అని చెప్పి తల్లిదండ్రులకు చెబుతుంటారు. కాబట్టి ఆ విధంగా చూసుకుంటే బాల్యం అన్నది చాలా ప్రధానమైనది. అందుకనే పిల్లలకు ముఖ్యంగా చాణక్యుల వారు ఒక గొప్ప విషయం చెప్పారు. చిన్నప్పటి నుంచి 6 సంవత్సరాల వరకు వారికి చక్కని ప్రేమనివ్వండి, చక్కని గుణగణాలు నేర్పించండి. 7వ సంవత్సరం నుంచి 16వ సంవత్సరం వరకు వాళ్లకు క్రమశిక్షణ నేర్పియండి అంటారు. ఇప్పుడు ఈ క్రమశిక్షణ అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే మన పిల్లలకు చాలా చాలా దగ్గరగా చూసుకుంటాం మనం. కానీ ఈ పిల్లవాడు కానీ పాప కానీ సమాజంలో ఒక గొప్ప స్థానంలో చేరాలి అంటే వారిలో క్రమశిక్షణ చాలా అవసరం. కాబట్టి తల్లిదండ్రులు ప్రేమతో పాటు క్రమశిక్షణను అందిస్తూ ముందుకు వెళ్ళాలన్నది మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సిన అంశం.